రైతు బంధు ఇప్పటిదాకా రాలే. ఇంకా ఎంతవరకు వచ్చిందంటే రైతు బంధు ఒక్క నిమిషం ఎవరికి వచ్చిందంటే 30 గుంటల లోపల వచ్చిందంట. రోజుకు 2 గుంటల చొప్పున పైసలు జమ చేస్తున్నాడంట. ఇదేం రైతు బంధు, ఇదేం కథ, ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? అయ్యయ్యో, పొగమంచు వల్ల ఆర్టీసీ బస్సు DCM ఢీకొని డ్రైవర్ మృతి చెందినంట. ఆ పొగమంచు వల్ల కూడా కనపడతలేదు. ఈ టైంకి పడ్డదా రైతు బంధు మీది? ఇట్లా నిజాలు చెప్తారా అండి మీరు? భలే ఉన్నారు అసలు. అన్ని అబద్ధాలు చెప్పాలి. ఎప్పుడో పడ్డది, పడకపోయినా పడ్డదని చెప్పాలి. ప్రజాపాలనలో గదే మనం చేయాల్సింది. ఇక ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని మనం కించపరిస్తే వాళ్ళకి నొప్పులు అవుతున్నాయంట. పోయినసారి ఎప్పుడు పడ్డది రైతు బంధు? ఇది డేట్ ఎప్పుడు? 31వ తారీఖు 12. అంటే వాళ్ళు చెప్పింది 2 రోజుల ముందు చెప్పారు, వేసేసారు. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు చెప్పారు? 12 తారీఖు చెప్పారు. ఇప్పటిదాకా గతి లేదు. ఎంత ఆయనకి ఎంత భూమి ఉంది? 2.5 ఎకరాల చిల్లర ఉన్నట్టుంది. 12,000 పడ్డది ఆయనకు. ఇది అయిపోయింది. ఇది అయిపోయాక ఇప్పుడు రైతు బంధు ఎంతవరకు వచ్చింది అంటే ఇంతవరకు వచ్చింది. రైతు బంధు రోజుకు 2 గుంటల చొప్పున ఇంక్రిమెంట్ చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం. రోజుకు 2 గుంటలు అంటే ఈ లెక్కన ఈ భూమి ఉన్న ఆయనకు 2 ఎకరాల చిల్లర ఉన్నట్టుంది. 13,000 పడుతుంది అంటే దగ్గర 2.5 ఎకరాలు దొరుకు. 2.5 ఎకరాలకి రావాలంటే దగ్గర 50 రోజులు పడుతుంది. ఎందుకంటే రోజుకు 2 గుంటలు అంటే ఎకరానికి వాడాలంటే 20 రోజులు, ఇంకో ఎకరానికి వాడాలంటే ఇంకో 20 రోజులు, ఇంకా అర్ధ ఎకరానికి వాడాలంటే 10 రోజులు, 50 రోజులు. ఈ 2.5 ఎకరానికి పడాలంటే 50 రోజులు పడుతుంది అనమాట. అంటే నెలన్నర పడుతుంది. సో అట్లా ఈయన నెల 20 రోజులు పడుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే రోజుకు 2 గుంటల చొప్పున వేస్తుండంట. రోజుకు 2 గుంటల చొప్పున పైసలు వేస్తున్నాడు. రాష్ట్రంలో రైతు బంధు నిధులు జమ మొదలైన 20 రోజులకు 30 గుంటల భూమి ఉన్న రైతులకు నిధులు జమ అవుతున్నట్లు సమాచారం. ఈ లెక్కన రోజుకు సుమారు 2 గుంటల చొప్పున పెంచుకుంటూ పోతున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ. ఎకరానికి 40 గుంటలు ఉంటుంది. ఈ లెక్కన మీకు ఎప్పుడు రైతు బంధు పడుతుందో ఇక మీరే ఆలోచన చేసుకోరు. పుసుకురా నీకు 5 ఎకరాలు ఉందనుకో, ఇక నీకు వచ్చే సంవత్సరం ఈ టైం వరకులో పడుతుంది. అంతే కదా? 10 ఎకరాలు ఉంటే ఇక 2 సంవత్సరాలకు పడుతుంది అన్నట్టు. ఇట్లా ఉంది రేవంత్ రెడ్డి గారి పాలన. ప్రజాపాలన, అద్భుతమైనటువంటి పాలన. ఈ విధంగా ఉన్నది మిత్రులారా. సో కాబట్టి అయిపోయి రైతు బంధు వాయే, రైతు బంధుకు రామ్ రామ్. ఇక రైతు బీమా గురించి అసలు మాటలే లేవు. ఇవాళ ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్ని పెట్టిండు. ఏమని? అన్నా మీకు గొర్రెలకు డీటెయిల్ కట్టాం, మరి ఆ పైసలు వస్తాయా రావా? గొల్లల బాధ ఇది. మరి వస్తాయా రావా? ఏమవుతుంది? ఎవడు రెస్పాన్సిబిలిటీ లేదు, ఎవడు మాట్లాడుతున్నాడు దాని గురించి. ఇవాళ రాస్తున్నాం అదే కథనం. రేపు మాట్లాడుకుందాం దాని గురించి. కొంతమంది వాళ్ళని ఫోన్లో కూడా తీసుకొని రేపు మాట్లాడదాం. సో కాబట్టి ఈ విధంగా ఉంది వ్యవహారం. మరి ఏమవుతుంది? ఇస్తారా ఇయ్యరా? ఉంటుందా పోతుందా? రైతు బీమా అయ్యింది. అసలు రైతు బీమా ఎంత అద్భుతమైనటువంటి స్కీమ్. అది ఏ పార్టీ పెట్టని, ఎవడన్నా పెట్టని. ఒక రైతు కుటుంబంలో ఒక రైతు చనిపోతే ఆ రైతు మీద 1 గుంట భూమి ఉన్నా కానీ ఆ ఇంటికి 5 లక్షల రూపాయలు వచ్చేది నెల తిరగక ముందుకే. ఇప్పుడు ఆ స్కీమ్ ఉంటుందా ఎత్తేస్తారా తెలియదు. దాని గురించి ఏడా మాట్లాడతలేరు. మొన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ చచ్చిపోయినాక వచ్చే దాని గురించి ఎందుకు అంటే అది ఎత్తేస్తానట్టుగానే మాట్లాడిండు. మరి ఏం చేస్తారనేది చూడాలి. దాని గురించి అయితే ఎలాంటి ప్రకటన లేదు.